వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. జనవరి 31, 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్నాం. మొదటి ప్రశ్న చూసినట్టయితే, ఇటీవల ఎవరు నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ డాక్టర్ విజయ్ భాట్కర్, బి డాక్టర్ ఏపీ సింగ్, సి డాక్టర్ పివి ఆచార్య, డి డాక్టర్ ఎస్కే శుక్లా, ఈ డాక్టర్ మేఘనా దేశాయ్. దీని యొక్క జవాబు వచ్చేసి డాక్టర్ విజయ్ భాట్కర్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించడం జరిగింది. డాక్టర్ విజయ్ భాట్కర్ భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ప్రాణం సిరీస్కి రూపకర్త. నలంద విశ్వవిద్యాలయం యొక్క చట్టం ప్రకారం, ఈ చట్టంలోని సెక్షన్ 11 సబ్సెక్షన్ 3 ప్రకారం ఈయన 3 సంవత్సరాల పదవీ కాలంలో ఉంటారు. ఇకపోతే టీఓపి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, దీని యొక్క హెడ్ ఎవరని చెప్పేసి ప్రశ్న. ఈ టీఓపి ఏం చేస్తుందంటే, ఎవరైతే ఒలింపిక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళను వెతికి తీసి వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్కి పంపిస్తుంది. సో ఈ టీఓపి హెడ్ ఎవరని చెప్పేసి క్వశ్చన్. ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా, ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ సి ప్రకాష్ పదుకునే, ఆప్షన్ డి రాజవర్ధన్ సింగ్ రాథోర్, ఆప్షన్ ఈ అనిల్ కుంబ్లే. సో దీని ఆన్సర్ వచ్చేసి అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రాను ఈ టీఓపికి హెడ్గా నియమించడం జరిగింది. సో ఈ టీఓపికి ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఒలింపిక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని వెలికి తీసి ఒలింపిక్స్ పంపించడం జరుగుతుంది. అభినవ్ బింద్రా యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2008లో షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ వినడం జరిగింది 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో. సో హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ మరియు జిఏఐఎల్ కంపెనీలు 1,65,000 కోట్లు ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనేది ప్రశ్న అయితే దానికి ఆప్షన్లు వచ్చేసి ఏ మహారాష్ట్ర, బి కేరళ, సి గుజరాత్, డి రాజస్థాన్, ఈ ఆంధ్రప్రదేశ్. సో ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో 1,65,000 కోట్లను పెట్టుబడులు పెట్టబోతున్నాయి కృష్ణా గోదావరి బేసిన్ ప్రాంతంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.